పెద్ద ఎత్తున పాల్గొంటూ అదేవిధంగా వారు సాంప్రదాయబద్ధంగా వారికి మన ఈ సన్నటి బొంగు అంటాము మనము, అంటే దీని కింద బ్యాంబు, వాటిలో ఉన్నటువంటి చాలా తేలికగా ఉన్నటువంటి ఆ నారను తీయటం ద్వారా మరి వారు ప్రత్యేకించి స్వామి అమ్మవార్లకి అలంకరణ కోసం అని చెప్పేసి వారి ఆభరణాలు తయారు చేయటం, ఆ ఆభరణాలని ఆ రోజు స్వామి అమ్మవార్లకు తీసుకొని వచ్చేసి సాంప్రదాయబద్ధంగా మరి అలంకరణ చేయటం ద్వారా ఆ కార్యక్రమాన్ని వారి చేతుల మీదుగా మేము దోహదకారులుగా ఉండి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రత్యేకంగా చెంచు కుటుంబాల ఆధ్వర్యంలో జరగడం అనేది ఈ క్షేత్రం యొక్క ప్రత్యేకత. ఆ సందర్భంగా వారికి ఆ రోజు ప్రత్యేకించి మరి స్వామి అమ్మవార్ల యొక్క ప్రసాద వితరణ, అదేవిధంగా వారి కుటుంబాలకి ఏవైతే వచ్చినటువంటి సభ్యులు ఉన్నారో వారందరికీ కూడా మరి శేషవస్త్ర సమర్పణ చేయటం అనేది ఈ క్షేత్రంలో అనువైతిగా ఉంది. 17వ తారీఖు రాత్రి మరలా ఈ యొక్క ధ్వజ అవరోహణంతో కార్యక్రమాలు ఉంది. 18వ తారీఖు రాత్రికి మరి స్వామి అమ్మవారిని మళ్ళా మరి ఏకాంత సేవ పూర్తి చేసినాక పూర్తి స్థాయిలో ఈ 7 రోజుల పాటు ఈ సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ముగింపు జరుగుతాయి. ఈ సందర్భంగా భక్తులందరినీ కోరేటువంటి ఏంటంటే, సంక్రాంతి అనగానే మనకి గ్రామీణ పండుగ. చాలామంది మన యొక్క పుట్టినటువంటి ప్రదేశం, పెరిగినటువంటి ప్రదేశంలోకి వెళ్ళి ఈ సంక్రాంతి సంబరాలు జరుపుతారు. కానీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఈ స్వామి అమ్మవార్ల సమక్షంలో ఈ క్షేత్రంలో జరిగేటువంటి ఈ కార్యక్రమాల్లో మీరు కూడా మరి భాగస్వాములై ఇంత పెద్ద ఎత్తున